హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. రొయ్యలు నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇవి బయటే చేయించేసి తెప్పించుకున్నాను. రొయ్యలకి ఇలా పైన కింద బ్లాక్ లేయర్ అనేది ఉంటుందండి. బయట వాళ్ళు తీయరు కాబట్టి మనం ఇంటికి తెచ్చుకున్నాక వాటిని తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ లేయర్ని టూత్పిక్తో కానీ ఫోక్తో కానీ తీస్తారండి. కానీ నేను తక్కువ రొయ్యలే కాబట్టి నేను వాటిని చేత్తో తీసేసాను. అలా తీసుకుని 2-3 సార్లు కడుక్కుని శుభ్రం చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు అనేవి వేసుకుందామండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇలా రొయ్యలు మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందామండి. ఇలా చేయడం వల్ల మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేసి రొయ్యలు అనేవి గట్టి పడతాయండి. ఒకసారి రొయ్యలు కూడా బాయిల్ అయినట్టు ఉంటుంది. మనకి కర్రీలో కూడా బాగా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, మనం 1 డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. ఓన్లీ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా వచ్చిందో ఈ విధంగా రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకొని మనమైతే దించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. నేను రొయ్యలు పెద్ద సైజు తీసుకోవడం వల్ల అవి క్వాంటిటీ అనేవి ఎక్కువ రాలేదండి. అదే చిన్న సైజు రొయ్యలు అయితే మనకి కేజీకి కొంచెం క్వాంటిటీ ఎక్కువే వస్తాయి. ఓకే అండి, మనం ఆయిల్ వేడైందో లేదు చూసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయ చీలికల్లా చేసి వేసుకోండి. అలానే 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోండి. మూత తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు తీసుకుని వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. టమాటో పేస్ట్ని బాగా ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి. మూత తీసుకుని టమాటో పేస్ట్ కూడా మగ్గిందో లేదో చెక్ చేసుకొని ఇలా బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అలాగే కారం కూడా 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం కర్రీలో కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుని కాసేపు మూత పెట్టుకోండి. మూత తీసుకుని గ్రేవీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో రొయ్యలు అయితే వేసుకోండి. ఆ రొయ్యలన్నిటికీ గ్రేవీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇందులో మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అయితే వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసినప్పుడు అందులో వేసుకున్నానండి, అందుకే సెపరేట్గా వేయట్లేదు. ఇప్పుడు గ్రేవీ మొత్తం రొయ్యలకు పట్టిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని బాగా కలుపుకుని కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇగో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని దించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.